హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మేము ఊరికి వెళ్దామని చెప్పేసి బయలుదేరేసామండి. ఊరికైతే ఇంకా హితంని అయితే రెడీ చేసేసానండి. చింటూ బిట్టుని కూడా రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. ఇంకా వీళ్ళందరినీ రెడీ చేసి నేను రెడీ అయ్యేలోపు 12 o'clock అయిందండి. అంత టైం అయితే అయింది. మా అవ్వ చూడండి, మా అవ్వ అయితే నేను వచ్చేటప్పుడు ఏడ్చిందండి. నాకైతే కొంచెం బాధ అనిపించింది. ఇంకా అక్కడ ఉన్న రోజులు ఇంకా 3 days అలా ఉన్నాను కదా, చింటూ బిట్టుని అయితే ఒకరిని మార్చి ఒకరిని ఎత్తుకుంటూనే ఉందన్నమాట. ఇంకా వాళ్ళు కూడా వెళ్ళలేదండి, మా అవ్వ దగ్గర కూడా వెళ్ళలేదన్నమాట. ఎంతో ట్రై చేశారు మా అమ్మ దగ్గరికి, మా అవ్వ దగ్గరికి. ఇంకా చింటూ బిట్టు మర్చిపోయారండి. అంటే మనుషుల్ని గుర్తుపట్టేది స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళని అంతగా చూడలేదు కదా, అందుకోసం అని చెప్పి వాళ్ళ దగ్గరికి అయితే పోవట్లేదండి ఎక్కువగా. ఇంకా అక్కడ కొంచెం అయితే బాధ అనమాట. ఇట్స్ ఓకే, ఫైనలీ మేమైతే వచ్చేస్తున్నామండి. ఇంకా చింటూ బిట్టుని నేను ఒక్కదాన్నే చూసుకోవాలన్నమాట. ఇంకా మా హస్బెండ్ చూసుకోవడానికి కుదరదు, ఎందుకంటే కార్ డ్రైవ్ చేసేది మా హస్బెండే కాబట్టి. ఇంకా స్టీరింగ్ దగ్గర కూర్చోపెట్టుకుందామంటే ఇంకా పిల్లోలు కూడా చంటి పిల్లోలు కాదు కాబట్టి వీళ్ళు ఏదో ఒకటి గోల చేస్తూనే ఉంటారండి. అది ఎత్తుకోవడం ఇది ఎత్తుకోవడం, అప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ అయితే డ్రైవింగ్లో ప్రాబ్లం అవుతుంది కాబట్టి అక్కడ కూర్చోపెట్టుకోవట్లేదు. కానీ అంటే నేను పడుతున్న బాధ చూసి ఇంకా ఒకరినైతే తీసుకున్నారనమాట. అంతవరకు అవ్వదు అని చెప్తా ఉండే. ఇంకా నేను పడుతున్న బాధ చూసి ఒకరిని తీసి ముందరైతే పెట్టుకున్నారండి. బిట్టు అయితే పెట్టుకున్నాడు అనమాట. ఇంకా కార్ కూడా ఎక్కువ ఫాస్ట్గా అయితే వెళ్ళట్లేదండి, స్లోగానే వెళ్తున్నారనమాట. ఇంకా బిట్టు పెట్టుకున్న స్టార్టింగ్లో అయితే స్టీరింగ్ పెట్టి తిప్పేయడం, ఇంకా హార్న్ కొట్టడం ఇలా అయితే చేశారనమాట. ఇంకా పోను అబ్బాయి అంతటా అబ్బాయి ఆడుకొని మాకైతే కోఆపరేట్ చేశారండి. నాకైతే చింటూ బిట్టు ఇంకొకసారి ఊరికి వెళ్ళే థాట్ కూడా రానికుండా చేసేసారండి. ఆ ఊరికి వెళ్ళడం వల్ల నాకైతే ఎన్నో ఎక్స్పెక్టేషన్లు అయితే పెట్టుకొని వెళ్ళాను. ఎక్స్పెక్టేషన్ అంటే ఏం లేదులేండి, అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్తే ప్రతి ఒక్క అమ్మాయికి ఏదో ఒక్కటైతే ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఇంకా మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను, ఇంకా మా ఊరు వెళ్తున్నాను అని చెప్పి ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. ఈ చింటూ బిట్టు ఇచ్చిన పనికి ఇంకొకసారి వెళ్ళకూడదురా బాబోయ్ అని అనిపించింది నాకైతే. ఇంకా నెక్స్ట్ టైం వెళ్తే ఖచ్చితంగా వీళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాతే వెళ్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యాను. కాకపోతే పరిస్థితులు అలా అనుకూలించలేండి. ఇంకా ఖచ్చితంగా పండక్కో పబ్బానికో మధ్యలో వెళ్తూనే ఉండాలన్నమాట. ఇంకా ఫైనలీ ఎలాగోలా బాధపడుకుంటూ ముల్బాగలు అయితే చేరిపోయామండి. నేను ఎప్పటి నుంచినో చెప్తూనే ఉన్నానన్నమాట డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలని చెప్పేసి. ఇంకా చింటూ బిట్టుకి అయితే ఫీవర్ వచ్చింది కదా, ఇంకా అందువల్ల కొంచెం అయితే వాళ్ళు వీక్ ఉన్నారండి. ఇంకా బలంగా ఏదైనా పెట్టాలంటే డ్రై ఫ్రూట్స్ తప్ప వేరే ఏది అంత బలం అయితే లేదనమాట. ఇంకా అందుకోసం అని చెప్పి డ్రై ఫ్రూట్స్ తీసిమని చెప్పేసి చాలా రోజుల నుండినే అడుగుతున్నాను. అందులో ఒకటి మా హస్బెండ్ అయితే డాక్టర్ రెఫర్ చేశారనమాట. ఇంకా జీరా ఆ వాటర్ తాగాలని చెప్పేసి, అంటే గ్యాస్ట్రిక్కి కొంచెం గ్యాస్ట్రిక్ ఉండే, అందుకోసం అని చెప్పేసి అవి తీసుకోవడానికి వెళ్ళి ఇంకా 2 కొనేస్తున్నామండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ షాప్ అనమాట. నేను నా ప్రెగ్నెన్సీలో నుండి ఇక్కడే తీసుకుంటున్నానండి. అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బాగా తింటుండే, ఇంకా డెలివరీ తర్వాత అయితే రేర్ అండి, అంత ఎక్కువగా తినట్లేదు. ఇంకా చింటూ బిట్టు కోసమే, ఇంకా హితమ్మ కోసమే తీసుకుంటున్నాం అనమాట డ్రై ఫ్రూట్స్. ఇంకా నాకు చాలా ఇష్టం అండి. ఇంకా హితమ్మకి అలా డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం, చింటూ బిట్టుకి అలా చేసి పెట్టడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. అందుకోసం అని చెప్పి తీసేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే మా హస్బెండ్కి కావాల్సిన జీరా, సోంపు ఇలాంటివన్నీ తీసేసుకున్నాను. ఆ తర్వాత అయితే ఇంకా చింటూ బిట్టుకి పిస్తా, బాదం, గోడంబి ఇలా అవన్నీ ఉంటాయి కదా, వాటిని అన్నింటిని తీసేసుకున్నాను. ఫైనలీ ఇంటికైతే చేరిపోయానండి. మా అమ్మ దగ్గరికి అయితే అస్సలకే వెళ్ళలేదన్నమాట. ఇంకా వెళ్ళిన స్టార్టింగ్లో అయితే ఉన్నారండి, వెనక పోను వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మానేశారు. బాగా అరిచి గీ పెట్టారనమాట. ఇంక ఇక్కడ చూడండి మా అత్తమ్మ దగ్గరికి ఎంత బాగా వెళ్తున్నారో. దీన్ని బట్టి ఏమర్థమైందంటే వాళ్ళకి అంటే గుర్తుపట్టే అంత మెమొరీ వస్తుందన్నమాట. ఇంకా ఇప్పుడు ఎవరినైతే ఎక్కువ చూస్తారో, ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటారో వాళ్ళ దగ్గరే ఉంటారండి, వేరే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళరనమాట. ఇంకా హితమ్మ చిన్నపిల్లప్పుడు కూడా సేమ్ అండి, ఎవరి దగ్గరికి నేను వెళ్ళకున్నా, అమ్మాయిని ఇవ్వకున్నా ఆ అమ్మాయి అయితే ఎవరి దగ్గరికి వెళ్ళలేదనమాట. ఇంకా చింటూ బిట్టు కూడా సేమ్ అలానే అయిపోతున్నారని కొంచెం బాధ
అయితే ఉందండి. నేను అనుకున్నాను హితమ్మలాగా కాకుండా వీళ్ళైతే అందరి దగ్గరికి వెళ్ళేలాగా చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. కానీ నాదేం వర్కౌట్ అవ్వట్లేదండి. ఇంకా నేను ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నవన్నీ ఇక్కడైతే తీసేసుకుంటున్నాను. ఇంకా ఉండిగా అయితే ఇది కాదులేండి, దీనికైతే పెద్ద స్టోరీనే ఉందన్నమాట. ఇంకా ఉండికి హితమ్మది అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ నుండి నేనైతే కూడబెట్టాను అనమాట ఒక ఉండిలో. ఇంకా ఉండిగా అయితే మిస్ అయిందండి. ఎక్కడ మిస్ అయిందో తెలియలేదనమాట. మిస్ అయిందంటే నేను ఎక్కడో పెట్టేశానండి, గుర్తులేదు. ఇంకా అది గుర్తు తెచ్చుకోవడానికి నానా తంటలు పడుతున్నాను ఇప్పటికీను. ఇంకా నేను అక్కడైతే మొక్క తీసుకొచ్చానండి, డెరా మొక్క అయితే తీసుకొచ్చాను అనమాట. ఇంకా దాన్ని నాటాలి. ఇంకా ఇప్పుడప్పుడే నాటలేదండి, ఎందుకంటే అమావాస్య పాడ్యమే వస్తుంది కదా. ఇంకా ఆ అమావాస్య పాడ్యంలో అయితే నేను నాటను అనమాట. ఇంక ఇక్కడ స్పెషల్ పర్సన్ బర్త్డే అయితే వస్తుంది ఫిబ్రవరిలో. అది ఎవరిదో కూడా చెప్తాను. దానికోసం ఇవి తీసుకొచ్చాను అనమాట. ఇవి హితమ్మ బర్త్డేకి తీసుకున్నవి. ఇంకా అవి అయితే తీసుకొచ్చేసాను. ఇంకా ఊరు నుండి రాగానే నేనైతే ఫ్రెష్ అయిపోయానండి. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఎందుకో టీ తాగాలనిపించింది అనమాట. ఇంకా అందుకోసం టీ పెట్టుకొని అయితే తాగేస్తున్నానండి. ఇంకా నాకు ఇక్కడ గార్డెన్ టీ అని చెప్పేసి ఒకటి వస్తుందన్నమాట. ఆ ఫ్లేవర్ ఇంకా ఆ టేస్ట్ అంటే చాలా ఇష్టం అండి. ఆ స్మెల్ కానీ ఆ ఫ్లేవర్ కానీ చాలా ఇష్టం అనమాట. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలోకి వచ్చి చెప్పింటాను, నాకు టీ అలవాటే లేదనమాట ముందుకి. ఇంకా చింటూ బిట్టు పుట్టిన తర్వాత మార్నింగ్ మా అమ్మ అయితే అంటే మా అత్తమ్మ అయితే పెద్ద గ్లాస్కి అయితే ఒక గ్లాస్కి టీ, ఇంకా రస్క్లు అయితే ఒక 4, లేకుంటే బన్ అయితే ఒక 2 అయితే ఇచ్చేదనమాట. ఇంకా ఈవినింగ్ కూడా సేమ్ ప్రాసెస్. నాకు అలా అయితే అలవాటు అయిపోయిందండి. నాకైతే ఫుడ్ లేకపోయినా పర్లేదు కానీ టీనే కావాలనిపించేది. ఇంకా అంతలా అడిక్ట్ అయిపోయాను అనమాట ఆ ఫ్లేవర్కి ఇంకా ఆ టేస్ట్కి. ఇంకా నేనైతే ఇక్కడ వీడియో చేసుకుంటుంటే మా శ్రీజన్ ఇంకా ప్రతి అయితే వచ్చి ఆడుకుంటున్నారండి. ఇంకైతే త్రిషానండి నాకైతే వీడియోస్కి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ వీడియోస్ తీయడానికైతే అంటే కొంచెం అయితే హెల్ప్ ఉంటుందండి. అన్నీ కూడా ట్రైపాడ్లో తీసుకోలేం కదా, ఇంకా హెల్ప్ అయితే కావాలన్నమాట. ఇంకా త్రిష అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ చూడండి, నేను వీడియోస్ తీసుకురమ్మని చెప్పి ఇస్తే ఇంకా వీళ్ళైతే డ్యాన్స్లు వేసేస్తున్నారు. ఇంకా అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మా అమ్మ అయితే ముగ్గు పెట్టేస్తుందండి. నేనైతే ప్రతీక్ చెప్పాను అనమాట, వీడియోస్ తీసుకోరాపో అని చెప్పేసి. ఇంకా నేను తీస్తాను అంటే సర్లే తీసుకోరాపో అని చెప్పేసరికి ఇంకా అమ్మాయి అయితే ఈ వీడియోస్ అన్నీ ఇంకా మీదట అంటే ఈ ఇంకటి నుండి వచ్చే వీడియో అంతా అమ్మాయి తీసిందనమాట. ఇంకా ముగ్గు అయితే మా అమ్మ పోసేస్తుందండి. ఇంక ఈవినింగ్ టైంలో మీకు తెలిసిందే, ఖచ్చితంగా ముగ్గు అయితే పెట్టాల్సిందే. అది ఎన్ని బాధలున్నా సరే, ఎంత ఇదున్నా సరే ఆమెకు అలవాటు అయిపోయిందండి బాగా. ఇంకా వీళ్ళ తుంటరి చేష్టలు అయితే చూడండి, ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న రీల్స్కి అయితే వీళ్ళు డ్యాన్స్ వేస్తున్నారనమాట. ఇంకా హితి కూడా వాళ్ళతో పాటు డ్యాన్స్ వేస్తుందండి. హితికి అయితే బాగా ఇంట్రెస్ట్ అండి డ్యాన్స్ వేయడం నాలాగా, కాకపోతే అమ్మాయికి రాదంతే. నేను నేర్పిద్దామని ట్రై చేస్తున్నా కానీ కుదరట్లేదండి చింటూ బిట్టు దగ్గర. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.